ప్రమాదం ఎప్పుడు జరిగింది, బస్సులో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు, ఎంతమంది బయటపడగలిగారు, డీటెయిల్స్ ఏంటి? అవును ప్రత్యేక మా పొద్దున్నే భారీ ప్రమాదం బెంగళూరు మళ్ళీ చిత్రదుర్గ హైవేలో జరిగింది. పొద్దున్నే 4 గంటల సుమారుగా ఏది బెంగళూరు నుంచి చిత్రదుర్గ మూలకంగా వెళ్తా ఉన్నట్టు ఆ బస్సు మంటలు ఒకేసారిగా లారీ ఎదురుగా వచ్చినట్టు లారీ దిక్కి కొట్టిన ప్రమాదంలో మంటలు చెలరేగాయి. ఈ మంటల వల్ల ఏమి 17 మంది ఒకేసారిగా అదిలో సజీవ దహనం అయ్యారు. ఇప్పుడు మనకి వస్తున్న వార్తలు ఇప్పుడు ఆ సజీవ దహనం అయిన వాళ్ళలో కొంతమంది 9 మందికి అధికంగా ఏమి బస్సులో ఉన్న వాళ్ళు అపాయం నుంచి పారయ్యారు. వాళ్ళని కూడా అంబులెన్స్ లో కొంతమందిని హాస్పిటల్ కి స్థಳೀಯ హాస్పిటల్ కి పంపించి అక్కడ చికిత్స ఇవ్వడం జరుగుతా ఉంది. అలాగే ఏమి బస్ లో క్రిస్మస్ రజాలు ఉండడం వల్ల బెంగళూరు నుంచి చిత్రదుర్గ వైపుకు చాలా మంది రాత్రి బస్ లో ప్రయాణం చేసేవారు. దాంట్లో చిత్రదుర్గ నుంచి బెంగళూరు పక్కకి వెళ్తా ఉంటే లారీ ఏకాఏకి వచ్చి డివైడర్ దాటుకొని ఈ మరో రోడ్ లో వస్తున్న ఒక బస్ కి ఢీ కొట్టడం వల్ల ఈ ఒక ప్రమాదం జరిగింది అని ఇప్పుడు ప్రత్యేక దర్శకులు కూడా చెప్తా ఉన్నారు. ఇప్పుడు అంబులెన్స్ అగ్నిశామక వాహనాలు అలాగే జిల్లాడಳಿతం కూడా ఇప్పుడు అలర్ట్ అయ్యింది. అక్కడికి వచ్చి ఏది యాక్సిడెంట్ కి ఏది ప్రముఖ కారణం అనే దాని వల్ల పరిశీలన కూడా చేస్తా ఉన్నారు. ఈ వెనకాలే సహా కర్నూలులో కూడా ఇలాంటి